హలో హాయ్ వెల్కమ్ టు అన్సే కిచెన్. ఈరోజు ఎగ్ దోశ. ఏం లేదండి, దీని మీద మామూలు దోశ వేసుకున్నా. దోశ మీద కొద్దిగా పచ్చికారం, కొంచెం పచ్చికారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ రుద్దిన ముందు, తర్వాత కొంచెం ఉప్పు చల్లుకుందాం. ఇంతే, గుడ్డుకు సరిపడా. చూడండి, గుడ్డుకు సరిపడా 1 గుడ్డ వేస్తున్నా నేను. ఇక్కడ గుడ్డు బీట్ చేసి పెట్టుకున్నా, ఒక ఎగ్గు దీని మీద పోసేద్దాం. దీని మీద పోసేసి కొద్దిసేపు ఉంచుదాం. మంచిగా నిండా ఇట్లా నిండా చేసి స్ప్రెడ్ చేసి ఇట్లా నిండా కొద్దిసేపు ఉంచుదాం. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు ఇట్లా ఎగ్ దోశ. తినము, మాకు నాస్తా వద్దు, ఇదే తింటాం అదే తింటాం అని మానం చేసేస్తే వాళ్ళకు ఎగ్గులు చిన్నపిల్లలకి ఎట్లా ఎగ్స్ ఇష్టం ఉంటాయి కదా, అట్లా చిన్నపిల్లలకి పెట్టనీకే ఇట్లా చాలా బాగుంటుంది. కావాలంటే దీని మీద ఇంకో దోశ కూడా అతికియచ్చు. మధ్యన ఎగ్ వస్తుంది, ఇట్లా మీద ఇంకో దోశ పెట్టచ్చు. వేసి ఇట్లా ఎగ్ పిజ్జా కూడా అనొచ్చు. దీని మధ్యన ఇంకా మీరు ఉల్లిపాయలు అవన్నీ కూడా పెట్టచ్చు. పెట్టి పిజ్జా అని కూడా కట్ చేసి ఇవ్వచ్చు. ఎగ్ పిజ్జా అదొకసారి మీకు దోశ పిజ్జా చేసి చూపిస్తాను ఇంకోసారి. ఇప్పుడైతే ఎగ్ దోశ మధ్యలో ఎగ్ వస్తుంది మంచిగా. ఇట్లా పట్టుకొని ఇట్లా కట్ చేస్తే వాళ్ళు మంచిగా తినేస్తారు పట్టుకొని. ఈ సైడ్ కాల్చుకుందాం కొంచెం, ఎందుకంటే ఎగ్గు కాలాలి కదా. ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెడితే సూపర్గా తింటారు, చిన్న చిన్న పీసెస్. టీవీ చూసుకుంటా అట్లా. ఆదివారం స్పెషల్ నాది ఇది ఈరోజు ఎగ్ దోశ. ఎగ్ పిజ్జా కూడా చేయొచ్చు. ఎగ్ పిజ్జా చూపిస్తాను నేను. ఇట్లా కట్ చేసి చూడండి, ఇట్లా కట్ చేస్తే ఎంత బాగా చిన్న 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 ముక్కలు ఉంటాయి. పిల్లలు అలాగే పట్టుకొని తినేయగలుగుతారు ఈజీగా. అంటే పిల్లలకి తిననీకే ఈజీ అవుతుంది అన్నమాట. అది కథ, అర్థమైంది కదా. ఇట్లా అండి, ఉన్న తిండినే రకరకాలు చేసి పెట్టే దాంట్లో ఉంటుంది. మీ చేతుల్లో ఉంటుంది, పిల్లలు తినాలి అనేది మీ చేతుల్లో ఉంటుంది. దీనిపైన బటర్ కూడా రాసుకోవచ్చు అండి. బటర్ కూడా రాసుకుంటే ఇంకో రకమైన టేస్ట్ మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. బటర్ కానీ నెయ్యి కానీ, కొద్దిగా నేను నెయ్యి వేస్తున్నా, బటర్ కాదు కానీ బటర్ కూడా వేసుకోవచ్చు. బటర్ కూడా ఇట్లా పైన వేసి రుద్దొచ్చు, మంచి టేస్ట్ వస్తుంది. ఇట్లా వేసిన తర్వాత మొత్తం మంచిగా అంతా అంటేటట్టు రుద్దాలి. రుద్ది ఇలా ఇస్తే ఎందుకు తినరండి మీ పిల్లలు? చిన్నపిల్లలు తినము అంటారు కదా. చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ ఇలా చేసి పెట్టుకోండి, తప్పకుండా ఖుషీగా తింటారు వాళ్ళు. మొత్తం కట్ చేసిన ఇలాగే తీసి చూడండి. కట్ చేసి తినికి వస్తలేదు, ముక్కలు అయిపోతుంది. కట్ చేసిన నేనైతే చూడండి, ఇట్లా పట్టుకొని ఇట్లా తినేయచ్చు పిల్లలు. ఇది చాలా ఈజీగా ఉంది కదా, తప్పకుండా చేసుకొని తిని చూడండి. పిల్లలకి చేసి పెట్టండి. ఫస్ట్ పాయింట్ ఎలా ఉందో చెప్పండి. నా ఎగ్ దోశ పిల్లలకు చేసి పెట్టుకొని నాకు చెప్పండి. ఒక లైక్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే వీడియో నేను పిజ్జా దోశ చూపిస్తాను. నేను నెక్స్ట్ పిజ్జా దోశ కూడా నేను వీడియో పెడతాను, తప్పకుండా చూడండి నా వీడియోలు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఏమవుతుంది అంటే, నేను పెట్టగానే మీకు వచ్చేస్తుందండి. నా వీడియో నేను పెట్టగానే మీకు వచ్చేస్తుంది. దానికోసం సబ్స్క్రైబ్ అని చెప్తుంటా నేను. ఒక లైక్ కూడా పెట్టండి, నాకు ఎంతో ఇంపార్టెంట్ మీరు లైక్ పెడితే. ఓకేనండి, థ్యాంక్స్ అండి లైక్ పెట్టిన వాళ్ళకి. ఓకే అండి, బాయ్.